జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారిని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేయబోతూ ఉన్నారు. అయితే జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారిని ఏ వ్యక్తి దారుణంగా మోసం చేయబోతూ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున ఈ సమయంలో ఈ రాశి వారు చాలా ఓర్పుతో సహనంతో శ్రమించవలసి ఉంటుంది. ఓర్పు సహనంతో చేసిన ప్రయత్నాలే ఖచ్చితంగా విజయవంతమవుతాయి. అంతేకాకుండా మీరు ఎక్కడా కూడా ఆగిపోవద్దు. చేసే ప్రయత్నంలో అలసట అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. పని అధికమవటం వల్ల చికాకుగా ఉంటారు. అలానే ఈ సమయంలో కాస్త ఓపికతో పనిని చేయటం మంచిది. కొందరి మొక్యుల యొక్క కలయిక వీలు పడకపోవచ్చు. దంపతుల మధ్య అవగాహన లోపం అనేది ఉండే అవకాశం ఉంది. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే లోలో ఉన్నప్పుడు, అంటే మీరు బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు కాస్త పీస్ఫుల్గా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే అలా పీస్ఫుల్గా ఉన్నప్పుడు మీ మనస్సులో నెగిటివ్ థింగ్స్, అంటే నెగిటివిటీగా ఆలోచించే ఏవైనా థింగ్స్ అనేవి తొలగిపోయి మీలో ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలను మార్చుకోవాలి. మీలో నెగిటివిటీ ఏదైనా ఉంటే వాటిని వెంటనే తొలగించుకొని ఒక పాజిటివ్ పొజిషన్లోకి రావాలి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా ధైర్యవంతులు. అలానే వీరికి గంభీరమైన వాయిస్తో కలిసి అంటే గంభీరమైన వాయిస్ ఉంటుంది. అలానే వీరికి రాజకీయ రంగం పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలానే వీరు ఎప్పుడూ కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలు అనేవి ఎలా ఉంటాయంటే వీరు దేనినైనా సరే చాలా సునాయాసంగా తీసుకుంటారు. అంటే ఎంతటి కష్టం వచ్చినా చాలా సున్నితంగా ఆలోచించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలానే వీరు కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి. అంటే ఏదైనా సరే కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. వినూత్నమైనటువంటి నూతన ఆలోచనలతో ముందుకు సాగిపోతారు. విపరీతమైనటువంటి అదృష్టాన్ని పొందటం కోసం వీరు శ్రమిస్తూ ఉంటారు. అంటే అదృష్టం అనేది వీరికి కలిసి రావాలి అంటే శ్రమించాలి అనేటటువంటి విషయం పైన పూర్తి అవగాహనను పొంది ఉంటారు. అంటే వీరు అదృష్టం అనేది ఊరికే వస్తుంది అనేటటువంటి దానిని పక్కన పెడుతూ ఉంటారు. అదృష్టం ఎంతో శ్రమిస్తే వస్తుంది అని చెప్పి వీరు అదృష్టం కంటే ఎక్కువగా కూడా కష్టాన్ని నమ్ముకుంటారని చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎల్లవేళలా కూడా దైవం యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. కానీ వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేని కళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక చాలామంది దృష్టిని కూడా పెడుతూ ఉంటారు. నరదృష్టి అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. అలానే సమాజంలో ఉన్నట్లు అయితే, ఒకవేళ రాజకీయ రంగంలో పనిచేస్తూ ఉన్నట్లు అయితే ప్రజలకు మేలు చేయాలి, ఏ విధంగా నా వంతు సహాయాన్ని చేయగలను అనేటటువంటి దానిపైన ఎక్కువగా శ్రద్ధను అంటే దృష్టిని పెడుతూ ఉంటారు. వీరి వంతు సహాయంగా వీరు ఏమి చేయగలరు అని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి ఎప్పుడూ కూడా ఒకే ధ్యాస, అంటే లైఫ్లో ఏదైనా సాధించాలి, ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలి అని ఎప్పుడూ కూడా ఒకే ధ్యాసతో ఉంటారు. ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అనే ఆలోచన, తపన ఏదో ఒక రోజు నెరవేరుతుంది. కష్టపడితే ప్రతిఫలం అనేది 100% కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అంటే ఇది ఖర్చు పెట్టడం అవసరమా, అనవసరమా, అత్యవసరమా అని. ఎందుకంటే ఈ సమయంలో లగ్జరీల కోసం కాస్త ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి. కనుక డబ్బుని ఖర్చు చేసే విషయంలో మాత్రం ఆలోచించండి. అలా ఆలోచించటం వల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి అంటే డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. ఫ్యూచర్లో మీకు అదృష్టం అనేది బాగుంటుంది. ఫ్యూచర్లో మీరు డబ్బు గురించి ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జ్ఞానాసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే త్వరగా పని అనేది సాధించాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే త్వరగా పనులు అనేవి ముగించుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క స్వభావం అనేది అగ్నితత్వానికి సంబంధించి ఉంటుంది. కొన్నిసార్లు వీరికి కోపం వస్తే చాలా గంభీరంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశి కనుక. అలానే వీరికి విజ్ఞానం, ధైర్యం అధికంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి, తత్వరించతనంలో నిమగ్నత ఎక్కువగా ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మికపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు చాలా తక్కువగా మాట్లాడతారు, మితంగా మాట్లాడతారు. నేరుగా మాట్లాడే తత్వం అయితే వీరిది. అంటే ఏదున్నా ముక్కుసూటుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రయాణాలు వీరికి ఈ సమయంలో కలిసి వస్తాయి. అధ్యయనం, శోధనలో ఆసక్తి ఉత్సాహంగా ఉంటుంది. ధైర్యం, స్ఫూర్తిదాయకమైనటువంటి వైఖరి అనేది ఎక్కువగా ఉంటుంది. అధ్యాపకులకి, గణిత శాస్త్రవేత్తలకి, న్యాయవాదులకి తమ గురువు యాత్ర, సంచారం, గైడ్లు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా తత్వవేత్తలు, పాలసీ మేకింగ్, డిప్లొమసీ ఇలాంటి వాటిలో ఎక్కువగా కలిసి వస్తుంది. నైతిక విలువలతో ప్రేమ చూపిస్తారు. మంచి భావన ప్రకటనతో ఉంటారు. కొద్దిగా స్వేచ్ఛకు మక్కువ ఉంటుంది. స్వేచ్ఛను కట్టడి చేయటం ఇష్టపడతారు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కలిసి వచ్చేటటువంటి రంగులు పసుపు, నారింజ. శుభదినం శుభ దిశ తూర్పు, ఉత్తరం. శుభరోజు గురువారం. శుభ లగ్నం పుష్యరాగం. శుభరత్నం అంటే మీరు మీ వేలికి ఉంగరం అనేది పుష్యరాగాన్ని ధరించటం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే ఈ రాశిలో జన్మించే వ్యక్తులకి ఇవి ధరించటం వల్ల మీకు రాబోయే శత్రువులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని మోసం చేయటానికి ఎవరైతే వస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో అంటే వారి నుండి మీరు బయటపడాలి. అలాంటి వ్యక్తుల చేతిలో మీరు మోసపోకుండా ఉండాలి అంటే వీటిని ధరించాలి. అలానే మీకు ఫ్యూచర్లో కూడా అంటే చాలా కలిసి వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక తెలుసుకున్నారు కదా, ఈ యొక్క ధనస్సు రాశి వారికి
కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక మీకు అంటే పరిచయం అయ్యి మిమ్మల్ని సమాజంలో చెడుగా చూపించి మీకు ఆర్థికంగా సమస్యలు రావటం కోసం మీకు పరిచయం అవుతారు. అలాంటి అంటే నీచుల నుండి మనం చెప్పుకోవాలి అంటే అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటమే ఉత్తమం. కనుక అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండాలి అంటే అలాంటి వ్యక్తుల నుండి బయటపడాలి అంటే గనక ఈ విధమైనటువంటి వస్త్రాలు రంగు వీటిని అలానే ఈ యొక్క రత్నాలను ధరించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.